2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. కేంద్రం నుంచి తెలంగాణ విద్యాశాఖకు భారీగా నిధులు. రాష్ట్రానికి కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. విద్యాశాఖకు భారీగా నిధులు మంజూరు చేసింది. దాదాపు 1764 కోట్లు విడుదల చేసింది. తెలంగాణలో 2026 నుంచి 27 విద్యా సంవత్సరానికి సమగ్ర శిక్ష పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 1764 కోట్లను మంజూరు చేసింది. అయితే కేంద్రం వాటాగా 960 కోట్ల 4 లక్షలు, రాష్ట్ర వాటాగా 640 కోట్ల 26 లక్షలుగా భరిస్తాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన రిపోర్ట్ ఆధారంగా కేంద్ర విద్యాశాఖకు చెందిన ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు నిధులను ఆమోదం తెలిపింది. 2023-24తో పోలిస్తే 2024-25లో పాఠశాల విద్యలోని అన్ని దశలలోనూ స్థూల నికర నమోదు నిష్పత్తులలో తెలంగాణ మెరుగైన ఫలితాలను సాధించిందని కేంద్రం గుర్తించింది. అయితే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల వాటా 69.7% కింద 30,057గా ఉండగా, ప్రైవేటు పాఠశాలల వాటా 28.9% కింద 12,474గా ఉంది. అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో 35.3% అంటే 26,29,000 మంది విద్యార్థులు మాత్రమే నమోదయ్యారు. ఇక ప్రైవేటు పాఠశాలలో 63.7% అంటే 47,52,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక ఉపాధ్యాయుల విషయంలోనూ ఇదే విధమైన వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో 1,54,956 మంది ఉపాధ్యాయులతో 43.3% కాగా, ప్రైవేటు పాఠశాలలో 1,99,734 మందితో 55.8% పనిచేస్తున్నవారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారి శాతం తక్కువగా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుతూ తగిన పరిష్కార చర్యలు చేపట్టాలని, సమస్యకు గల కీలక కారణాలను విశ్లేషించాలని కేంద్రం రాష్ట్రానికి సూచించింది. ఇక 2023-24లో 5,720గా ఉన్న ఏక ఉపాధ్యాయ పాఠశాలల సంఖ్య 2024-25 నాటికి 4,739కి తగ్గింది.